ఫస్ట్ క్వశ్చన్, కబడ్డీ ఏ దేశానికి జాతీయ క్రీడ? జర్మనీ. జర్మనీ. ఇంకో ఛాన్స్ ఇస్తే చెప్పు. రష్యన్. మీకు ఎవరికైనా తెలుసా? తెలుసా? ఈవిడికి తెలుసా అంట. దా నువ్వురా. ఇండియా. ఇండియా. వావ్ చప్పట్లు. ఫెంటాస్టిక్. దా కింద రమ్మా నువ్వు. ఎలా తెలుసు నీకు ఇది? చదువుకున్నప్పుడు గుర్తు. చదువుకున్నప్పుడు గుర్తా? గ్రేట్ రా. రే బాయ్స్, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పైకి వెళ్ళండి రా. నీకు చిన్న సన్మానం ఉంది, రష్యన్స్ వస్తున్నారు. ఉండు. రే నువ్వు తీసుకెళ్ళరా. ఫస్ట్ రష్యన్ చూద్దాం, ఇండియన్ చూద్దామా? ఇద్దరు కలిపి చూద్దాం. ఓకేనా? పుష్. ఏ బాగుందా? ఇక్కడ ఈ అమ్మాయికి ఓకే, కానీ ఆ అమ్మాయికి రష్యాలో కొంచెం చలి ఉంటది కదా, వాటర్ నీకు కొంచెం వేడిగా ఉన్నాయి, నీకు చల్లదనం కావాలి, అదే కదా? ఓకే, సింపుల్. And the right answer is Bangladesh. తమ్ముడు నీ క్వశ్చన్, హిమాలయ పర్వతాలు ఎన్ని దేశాలకి సరిహద్దులు? 116. నువ్వు అలా సిగ్గుపడుతుండు. ఎవరైనా అమ్మాయిలు వచ్చి ఇద్దరిని పంపించారు కదా, ఇంకా ముగ్గురిని పంపిద్దాం మనం. కమ్, హూ హాస్ రివెంజ్? విశ్వనాయక రాజ్య పాలక. పుష్ పుష్. ఇప్పుడు నువ్వు లోటస్ పాండ్ లోకి వెళ్ళబోతున్నావు. పుష్. అరే 116 బాగున్నావా? ద రైట్ ఆన్సర్ ఇస్ 5 దేశాలకి. భారతదేశం, చైనా దేశం, పాకిస్తాన్ దేశం, నేపాల్ దేశం అండ్ భూటాన్ దేశం. సెలెక్ట్ యువర్ నెక్స్ట్ టీమ్ లీడర్. మై నెక్స్ట్ టీమ్ లీడర్, ద గార్జియస్ బ్యూటిఫుల్ దాచెలమ్మ. అరే నువ్వు రారా, కొంచెం నాలాగా ఉన్నదా? మా పోరా సెట్టికి జూనియర్ సుధీర్ వచ్చాడు. జూనియర్ సుధీర్ అంటే ఇద్దరులో సుధీర్ ఎవరు గుర్తుపట్టడం కూడా కష్టం, అలా ఉన్నాం ఇద్దరు ట్విన్స్. కాకుండా దగ్గర కానిచ్చి పెట్టు. మా చెల్లికి నేను పెడతా చూడు. అయినా కానీ ముద్దుల షో కాదు. క్వశ్చన్ అడుగు. కాసుకోండి. ఏంటి వేడిలా చల్లలీలా కాసుకునేది? యువర్ క్వశ్చన్ ఇస్, భర్త చనిపోతే అదే మంటలో భార్యని తోసే ఆచారాన్ని ఏమంటారు? ఆత్మహత్య. భర్త చనిపోతే భార్యను కూడా దోసేస్తారు కదా మంటల్లోకి, దాన్ని ఆలోచిస్తున్నాడు. వచ్చేస్తుంది. జంట ఆత్మహత్య. అమ్మాయిలు రండి, తోసుకెళ్ళండి వాళ్ళని. నా తమ్ముడాడు. జంటగా పంపిస్తా. ఇప్పుడు జంట ఆత్మహత్య కదా. ఈడున్నాడు దా. అరే చూడరా ఎంతమందిని తోచేస్తున్నావు. నేనున్నానా భయపడ. ఆత్మహత్య అన్నావు, ఒకళ్ళు దోసింది. జంట ఆత్మహత్య అన్నావు, ఇద్దరు దోసింది. ఈ మళ్ళీ ఎంతమంది ఆత్మహత్య అవుతున్నారు చూడరా. తమ్ముళ్ళు చూడరా, బావిలో కప్పలు ఎలా ఉన్నారు.
భయపడకండి నెక్స్ట్ వాళ్ళు వస్తారు. ద రైట్ ఆన్సర్ ఇస్ సతీ సహగమనం. యువర్ నెక్స్ట్ క్వశ్చన్. దేవతలకు రాజుగా ఎవరిని పిలుస్తారు? మా ప్రభాస్ని. రేయ్, ఆ పిల్లని తీసుకెళ్లి ఆ పైకి ఎక్కించి అక్కడి నుంచి తొయ్యాలి. ఇట్స్ రివెంజ్ టైం. ఓకే, అర్థమైందా? అయిందానా? ఎలా వెళ్తావు? రివెంజ్ తీసుకోవడానికి అంతే, కసితో. అంతే. అరే, సూపర్ రా. జై మహిష్మతి. చూడండి తమ్ముళ్ళు, బాధపడకండి, వస్తున్నారు ఒక్కరికొకరు. ఒక్కరేనా? ఎంతమంది కావాలరా మీకు? సరే, మీ టీం లీడర్ రిక్వెస్ట్ చేయండి. ఓకే అంటే పంపిద్దాం. అన్నా ఇద్దరనా? ఈ నిజంగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు రా. దా, నీ ఇష్టం. తమ్ముళ్ళు, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇంకొకరు వస్తున్నారు, రెడీ ఉండండి. జై సుధీర్ అన్న. ఏయ్ రా, ఏయ్. చాలా ముగ్గురు ఇంకా ఇద్దరిని పంపానా? కొద్దిగా ఓర్చుకోండి, వచ్చేస్తారు అందరు. నువ్వు కొద్దిగా ఓర్చుకో, అందరినీ పంపిస్తాను నేను. ఆగు, మా అమ్మాయిని పంపిస్తారా? మొత్తం అమ్మాయిలతో నింపేశాం. మొత్తం అమ్మాయిలతో. అరే బొగ్గు పులుసు వాయువు నీకుండిద్రా. ఏంటో బొగ్గు కొడితే. ఏంట్రా? ఏంటి? ఏయ్. ఏంట్రా? ఏంట్రా? ఏంటి? ఏంటి? మా అమ్మాయిలతో వస్తారా? ఏమనుకున్నాను? నాకు ఇప్పుడు ఒక అద్భుతమైన కత్తి లాంటి టీం లీడర్ కావాలి. దా, రెడ్ కలర్ డ్రెస్. ఇప్పుడు చెప్పు, అరవడాలు కాదు. ఫస్ట్ అడుగు, ఫస్ట్ అడుగు. ఓకే, ద క్వశ్చన్ ఇస్ ట్రయాంగిల్ ని తెలుగులో ఏమంటారు? త్రిభుజాకారం. ఏంట్రా మ్యూజిక్ ఏంట్రా? తమ్ముళ్ళు, ఎంతమంది కావాలరా? చాలా, ఇంకా ముగ్గురు కావాలా? తమ్ముళ్ళు, ఈ మాత్రంతో అయిపోయింది అనుకోకండి, ఇంకా ఇద్దరు వస్తున్నారు. పొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాషే. ఏయ్ కబాలి, దారా ఇంకా ఇద్దరు రావాలి. భయమేస్తుందా? అక్క చెల్లెమైనప్పుడు అంతేగా. లగ 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 లగ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. తెప్పరా మేసం. సారీ మై మిస్టేక్. మేసం లేని మొగ తీరిడే మా తమ్ముడు. అది అన్నా తోడుందన్నా, కొడతా. కొట్రా. అప్పా. So here you go with the question.
అంగట్లో అన్ని ఉన్న డాష్ నోట్లో శని ఉన్నట్లు. సంత. సంత. ఓకే, ఇంకో ఛాన్స్ ఇస్తా. సంతానా? అంగట్లో అన్ని ఉన్న డాష్ నోట్లో శని ఉన్నట్టు. డాష్ నోట్లో శని ఉన్నట్లు. అబ్బాలిడా ఐస్ క్యూబ్ కూడా చూడాలి తిరుగుతుంది. అది రాను మీ అమ్మాయిలకు పిచ్చిలేసిందా? పూల బదులు ఐస్ క్యూబ్ లేసురు అన్నా, పూలు ఉంటాయి అన్నా. ఏంట్రా మైక్ తెచ్చు అమ్మాయికి ఆన్సర్ తెలియదేంటి? ఐటీ ముఖానికి ఏం తెలుసానా? ఏం తెలియదు, పాద వచ్చేసాం. మా అమ్మాయి తెలుసు, చెప్పమ్మా. ఏడ చెప్తాది చేతులనా? ఏంటది? కుళ్ళిపోయిన వెజిటేబుల్స్. ఓ, అంగట్లో అన్ని ఉన్న కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ నోట్లో శని ఉన్నట్ట. ఏం చెప్తారేమో. ఏంట్రా చూస్తా, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. అమ్మా రైట్ ఆన్సర్ అండి. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు. ఆన్సర్ ఈజ్ అల్లుడు. మన బాయ్స్ కి ఒక పాయింట్ కూడా తెచ్చాడు కబాలి. సూపర్ కబాలి. ఈ సింహాసనంలో ఎవరు కూర్చుంటారు అనేది డిసైడ్ చేసే రౌండ్. కరెక్ట్ గా ఉన్నావు, పక్కన నుంచి దానిలాగా. ఈ రౌండ్ లో ఒక 50 వైట్ బెలూన్స్ అండ్ 50 బ్లూ బెలూన్స్ ఉన్నాయి. మన కలర్ బ్లూ, వాళ్ళ కలర్ వైట్. చేత్తో అలా బెలూన్ అలా వదిలేసి మన బమ్ తోనే పగలగొట్టాలి. చేత్తో గానీ కాళ్ళతో గానీ దేంతో పగలగొట్టినా అది ఫౌల్. అండ్ కొన్ని ఇలా త్రిబుల్ బెలూన్స్ ఉంటాయి. సో ఆ బెలూన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి మీతో పాటు మీ పక్కన్న వ్యక్తిని కూడా పిలిచి మీ కలర్ బెలూన్ అంటే 2 వైట్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఇద్దరు ఒకేసారి పగలగొట్టాలి దాన్ని. గర్ల్స్ క్లియర్? బాయ్స్ క్లియర్? Let's start the third round. Box బద్దలైపోద్దే. 3, 2, 1 మ్యూజిక్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో అని తిట్టా, కన్నే పట్టిందే పట్టా. బద్దలైపోయే లిప్పుకున్న బద్దలైపోయే, బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు బాక్స్ బద్దలైపోయే. Saturday night fever, Saturday night fever, Saturday night fever. ఏం పగల కొడతారా? బ్లూరా మంది, వైట్ కాదు. అదే
trouble. పగలు రేయి తేడా లేని పాటి వేసాం trouble. Life ఏ lovely ఆటే ఆడుకో ఇది easy puzzle. కొంచెం నొప్పి టెన్షన్ మార్చి వేసే welcome visit. వేసేసాము suit and boot తాకై కొంచెం absolute తాళాలన్నీ చేస్తూ shoot చేసే everyday reboot. Payback మహాతల్లి చేత్తో కాదమ్మా. ఆలోచిస్తూ అవ్వకు లేటు follow అయిపో మేరా route. అరే ఓడిపోతాను రా నీ వాళ్ళు ఓడిపోతావు అయిపోయిందిలే ఇంకా ఆదిరా Dua dua hey బెలూన్స్ డౌన్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే సాగేది చెప్పాలని మీ ఇష్టం. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను. థర్డ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఒకే సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు ఎవరు? అండ్ క్వశ్చన్ అడిగేశాను కాబట్టి ఆప్షన్ చెప్పక ముందే ఆన్సర్ మీరు చెప్తారా లేకపోతే సాగేది చెప్పండి. సరే ఓకే నేను చెప్తాను. సూపర్. పర్ణిక గారిని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆప్షన్ చదువుతాను. ఆప్షన్ ఏ రిచా గంగోపాధ్యాయ అనుష్క, బి శృతి హాసన్ సమంత, ఆప్షన్ సి కాజల్ హన్సిక, ఆప్షన్ డి తమన్నా దీక్షా సేథ్. ఏ ఆప్షన్ ఏ రిచా గంగోపాధ్యాయ అనుష్క, ఇది రైట్ ఆన్సర్. వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో కాంబినేషన్ చేశారు, అంతే కదా? ఇద్దరు కలిసి ఏ సినిమా నటించారు తెలుసా మీకు? మిర్చి. మిర్చి. సూపర్. ఇప్పుడు 3 ఆప్షన్లు మిగిలినాయి. శృతి హాసన్ సమంత. లాగండి, ఎవరు లాగండి. పైకి తీసుకోవడానికి వచ్చా ఊపిరి ఆడట్లేదు. బి శృతి హాసన్ సమంత, వీళ్ళిద్దరు కలిసి ఏ సినిమాలు చేశారు? నాకు రామయ్య వస్తావయ్య. సూపర్, రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఆప్షన్ డి ఉన్నాయి. దీంట్లో ఒక్క రైట్ ఆన్సర్ చెప్తే మన సాగే తెలిపోతుంది. లేదు ఒకే ఒక్కటి మిగిలింది రాంగ్ ఆన్సర్, అది నువ్వు చెప్పావు అనుకో నువ్వు వెళ్ళిపోతావు. తమన్నా దీక్షా సేథ్. తమన్నా దీక్షా సేథ్ వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో కాంబినేషన్ గా చేశారు. ఇది రైట్ ఆన్సర్ అని చెప్పి మన పర్ణిక చెప్తున్నారు. ముందుగా చేయాల్సింది ఏంటంటే మీ దాన్న పైసలు ఉన్నాయి కదా మొత్తం పన్నెగా ఇచ్చారు. ఇచ్చుడు ఉండదా గుంజుకునే ఉంటది. నువ్వైతే ఇయ్యవయ్యా ఫస్ట్. సినిమా చూసినా లేదా? కనబడదు చెప్పరా, సినిమా కనబడ్డది. బుడగాలు పడినాయి నవ్విర్రు. సాకేత్ పోతూ నువ్వు ఒక మంచి పాట పాడాలి తప్పకుండా. మన తెలంగాణ గురించి మస్తు సాంగ్ పాడినాలే. అవును, ఒక్కసారి పాడాలి నువ్వు. యాక్చువల్లీ ఈ పాట చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది నాకు. అంటే మా అందరి కోసం పాట పాడుతున్నా అనమాట. తప్పకుండా నువ్వు పాడాలన్నమాట. పాడతా. పాడు. పూసిన పున్నమి వెన్నెలమేన తెలంగాణ వీణ వాసిక చిరుతల వెలుగొందిన కథ వైభవాల కోన ధుని పాదపు ముద్రల బండ మన పనికిరి కొండ పద్మనాయకుల దేవరగుండ మేటి రాచకొండ ఆకులను పాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సుత్తులు వడివడి కలబడి కుడి ఎడమల
పొగరును దించిన దళములు వాడిగబడి సెల విసిరిన కరములు పడి పడి పరుగులు పెట్టిన చులుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు జరుగును దూరం నల్లగొండ వరి తరిమా గానం. థ్యాంక్ యూ. సూపర్ 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 సూపర్. తెలంగాణకి అంకితం చేసినందుకు ఈ సాంగ్ ని హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. తుని పాదపు ముద్రల బండ మన పనిగిరి కొండ పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ ఆకులను పాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న ముక్కులు జానుపాడు సైత. నెక్స్ట్ ఎవరిని పంపించేస్తున్నారు? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు? నేను వెళ్ళిపోదామని నోయల్ ని పిలుస్తాను. అబ్బా త్యాగశీలి అమ్మా నీవు రండి, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ క్వశ్చన్, పురాణాల ప్రకారం ఈ క్రింది వాటిలో విష్ణువు దశావతారాల్లో ఉన్న అవతారాలేవి? చెప్పండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్తారా లేకపోతే నోయల్ కి ఇచ్చేస్తారా? నోయల్ రెడీ. సరే, నోయల్ కి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇచ్చేసింది మన పర్ణిక గారు. రెడీ నోయల్? 3, 2, 1 బెలూన్స్ డౌన్. నోయల్ భయ్యా ఆన్సర్ మీరే చెప్పాలి. నేను ఇప్పుడు ఆప్షన్ చదివేస్తున్నాను. ఆప్షన్ ఏ మోహిని అవతారం, ఆప్షన్ బి వామన అవతారం, ఆప్షన్ సి కూర్మ అవతారం, ఆప్షన్ డి మత్స్య అవతారం. ఫస్ట్ డి భయ్యా. ఆప్షన్ డి మత్స్య అవతారం. మీకు తెలుసా దశావతారం గురించి? కమల్ హాసన్ గారు మంచి సినిమా. ఆప్షన్ డి విష్ణుమూర్తి అవతారాల్లో ఇది ఒక అవతారం అనుకుంటున్నారు. ఆ లెవర్ని మీ వైపు లాక్కోండి. ఫస్ట్ మత్స్య అవతారం కరెక్ట్ చెప్పేసావు. సూపర్, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సరే, ఇంకా 2 రైట్ ఆన్సర్లు ఉన్నాయండి, ఒక రాంగ్ ఆన్సర్ ఉన్నది. ఏ మోహిని అవతారం, బి వామన అవతారం, సి కూర్మ అవతారం. బి. ఆప్షన్ బి వామన అవతారం. ఇది రైట్ అనుకుంటున్నారా? లాగండి. దశావతారంలో వామన అవతారం కూడా ఒక అవతారము. ఇప్పుడు ఆప్షన్ సి, ఆప్షన్ ఏ 2 మిగిలిపోయి. ఈ 2 అవతారాల్లో ఏది దశావతారాల్లో ఒక అవతారం? మోహిని యాక్చువల్లీ అదొక రాక్షసి కాబట్టి మోహిని కాదు, 100% కూర్మ అవతారమే. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు. లాగండి. $5,80,000 తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను చెప్తాను. ఫస్ట్ ఇచ్చాను చెప్తాను, తర్వాత మాట్లాడదాం. మొత్తానికి పర్ణిక గారు ఎలా అనిపించిందండి? సినిమా చూపిస్తాం, కనిపించిందా? చాలా, అసలు అన్ని సినిమాలు కలిపి ఒకటే సినిమాలో చూపించినట్టుగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సినిమా చూపిస్తామండి. వెళ్తూ వెళ్తూ మా సినిమా చూపిస్తామని నుంచి ఆ సినిమాలో ఒక పాట ఏదైనా పాడితే బాగుంటుంది మా వాళ్ళ కోసం. ఓకే. లందం కేకా కేకా నన్నట్టా పొగిడై మాక సోపిస్తూ ఉంటే ఓ పేదట్టాగా నన్నట్టా పొగిడై మాక నాకిట్టా పొగబెటమాక సోపిస్తూ ఉంటే ఓ పేదట్టాగా.
ఇప్పుడు అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒక్కరే ఉన్నారు కానీ ఇంకా నా సెలక్షన్ లేవు అక్కడ సెలక్షన్ లేదు, ఆప్షన్ 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 లేవు, సెలక్షన్ లేవు. రెడీ రామా Come to the party, Subbalakshmi. Welcome to the party, Apatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the నోయల్ భాయ్ మీరే టాప్ లో ఉన్నారు కాబట్టి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే ఆన్సర్ చెప్పే ఛాన్స్ అక్కడ ఇవ్వాలని మీ ఇష్టం. ఓకే థర్డ్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో మెదళ్ళేని ప్రాణులు ఏవి? మిమ్మల్ని కాదండి. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే అపోనెంట్ చెప్పే ఛాన్స్ ఇస్తారని మీ ఇష్టం. నేను చెప్పేస్తా. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నేనే చెప్తానన్నాడు నోయల్. ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి మీ తలకాయలు పైకి లేపండి. బెలూన్స్ డౌన్. ఆప్షన్ ఏ నోయల్, ఆప్షన్ సి ఆప్షన్ ఏ ఉమా సి ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ స్టార్ ఫిష్, ఆప్షన్ బి ఆక్టోపస్, ఆప్షన్ సి కోరల్, ఆప్షన్ డి జెల్లీ ఫిష్. స్టార్ ఫిష్. ఆప్షన్ ఏ స్టార్ ఫిష్ కి మెదడు లేదని చెప్తుండు మన కాక. ఏమంటావు? భయ్యా ఆప్షన్ సి కొరల్ భయ్యా. యాక్చువల్లీ కొరల్ ఇస్ అ ప్లాంట్. అది అదొక చెట్టు. అది ఆప్షన్ సి కోరల్ కి ప్రాణం ఉండదని చెప్తుండు. ప్రాణం కాదు, బ్రెయిన్. మీరు షార్ప్ లేదని చెప్తున్నా నేను. ఓకే నోయల్ భాయ్ ఆప్షన్ సి ఫిక్స్ అయిపోయారు కాబట్టి Yes. అది కిందకి ఇట్లా లాగుతూ పైకి చూడరు. ఇప్పుడు 3 ఆప్షన్లు మిగిలినాయి. ఏ స్టార్ ఫిష్, బి ఆక్టోపస్, ఆప్షన్ డి జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ ఉండదు. ఎరికేనా నీకు? అంటే గెస్ట్ చేస్తున్నా. జెల్లీ ఫిష్ యాక్చువల్లీ డజంట్ హ్యావ్ షేప్, నథింగ్. సో బ్రెయిన్ ఉంటుందా ఉండదని నాకు డౌట్. మస్తు నాలెడ్జ్ ఉంది నీ దానా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఆప్షన్ డి 3, 2, 1 డౌన్. ఓకే మిస్టర్ నోయల్ 2 ఆప్షన్లు ఉన్నాయి. దాంట్లో ఒక రైట్ ఆన్సర్ ఉంది, ఒక రాంగ్ ఆన్సర్ ఉంది. ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు? ఏ రైట్ ఆన్సర్. ఏ స్టార్ ఫిష్. yes సూపర్ స్టార్ ఫిష్. yes ఓకే ఫిక్స్ ఇట్. నుండి వచ్చినావు రోన కండి కొండ యాన కొట్టుకొచ్చినావు రోని కళ్ళు కొండ యాడికెళ్ళి వస్తే ఎందిలే నా బొచ్చ జెండ ఈడికొచ్చి పెట్టుకుంటలే అరచ్చబండ. 10 లక్షల రూపాయలతో మనం ఇప్పుడు 4th రౌండ్కి వెళ్ళబోతున్నాం. 4th రౌండ్కి వెళ్లే ముందు మన 3rd రౌండ్ సెటప్ కి బాయ్ బాయ్ చెప్పేసి 4th రౌండ్కి వెళ్ళిపోదాం. అమ్మ సెటప్ మనం ఇప్పుడు 4th రౌండ్ వచ్చామంటే 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. ముగ్గురు హెల్మెట్ చేసి 4th రౌండ్ లోకి వచ్చేసారు. మీ దగ్గర మొత్తం 10 లక్షలు ఉన్నాయి. ఈ 10 లక్షలు 50 లక్షలు చేసుకోవచ్చు మీరు. ఎలా? అమ్మ సెటప్ ఇంకా పారింగా. నోయల్ భాయ్ మొత్తానికి 4th రౌండ్ కి వచ్చినాం. ఎట్లా ఉంది సెటప్? మా సెటప్ మామూలుగా లేదు. సరే నువ్వు చేయాల్సిందా ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ పక్కకి వెళ్తే ఆ బుట్టలో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద ఆర్డర్ లో పెడితే ఒక సెలబ్రిటీ పేరు గానీ ఒక సినిమా పేరు గానీ వస్తాయి. ఓకే ఇవన్నీ ఆర్డర్ లో చేసేసి యాజ్ ఇట్ నువ్వు ఎలాగెళ్ళావో అలా వచ్చేయాలి. వచ్చేసి అక్కడ నిలబడాలి అంతే. ఈ టాస్క్ అంతా నువ్వు 1 minute లో చేస్తే అంటే 60 సెకండ్లు చేస్తే నీ దగ్గర ఉన్న మనీ కాస్త 5 ఇంతలు అయిపోయి 50 లక్షలు అవుద్ది. ఓకే 50 lakhs.
లేదు నేను 60 సెకండ్ లో చేయలేను 80 సెకండ్ లో చేస్తాను అనుకుంటే ఆ. నీ దగ్గర ఉన్న 10 లక్షలు 3 అయిపోయి మొత్తం 30 లక్షలు గెలుచుకోవచ్చు. ఓకే లేదు 80 సెకండ్ కూడా నాకు కష్టం అనుకుంటే 100 సెకండ్స్ లో చేసే ఛాన్సెస్. 100 సెకండ్ లో చేస్తే కనుక నీ దగ్గర ఉన్న మనీ కాస్త 200 అయ్యి మొత్తం 20 లక్షలు వస్తుంది. ఓకే మరి ఎన్ని సెకండ్ లో చేద్దాం అనుకుంటున్నా? అయితే 100 సెకండ్స్ పోయా. 100 సెకండ్స్ అంటే 20 లక్షల కోసం ఆడుతున్నాను. Yeah, yeah. నేను రెడీ అన్నప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర టైం ఉంది కదా, ఈ టైమర్ ని ఇలా స్టార్ట్ చేసి ఆ పక్కకి వెళ్ళి అదంతా టాస్క్ మొత్తం ఫినిష్ చేసి పక్క వచ్చి మీకున్న ఈ టైమర్ ని ఆఫ్ చేయాలి. ఓకే మధ్యలో పడిపోతే మళ్ళీ పైకి వచ్చి మీ టాస్క్ ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే Ready భయ్యా. మొత్తం మన నోయల్ భాయ్ ఈ టాస్క్ ని 20 లక్షల కోసం ఆడుతున్నాడు అంటే మొత్తం 100 సెకండ్ లో ఈ టాస్క్ ని కంప్లీట్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ సాకేత్ పర్ణిక నెహా. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సో ఓకే సూపర్ నోయల్ భాయ్ 100 సెకండ్స్ 20 లక్షల కోసం ఆడుతున్నావు. రెడీ 3 2 1 గో. అరే అరే అరే, రండి, 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 రండి. ఆహా 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 ఏంటి ఎక్కడున్నారు అడుగులు అనే పెళ్ళిళ్ళు ఇలా నడవాలంట ఎలా అడిపోతుంది అబ్బా అరే ఏ స్టెప్ అయిందా కదా ఫాలో 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 టైం టైం అమ్మా 100 సెకండ్స్ స్టడీ మా చుట్టం మంది చట్టం ఏం చేయలేదు నోయలన్నకి పాగుతున్నాడు పావులాగా బలిలాగా వరద పావులా పావుతున్నాడు. నోయలన్నకి ఇప్పుడు ఒకటే గుర్తొస్తుంది. అది యుఎస్ లో అది రేవంత్తో స్పెండ్ చేసిన time. అది పడ్డాడు పడ్డాడు ఇప్పుడు పడ్డాడు అయ్యా ఇప్పుడు అబ్బా నాలుగు నోటితోనే ర్యాప్ చేసాడు మరి నాతో కూడా చేస్తున్నాడు. ఇప్పుడు పడతాడా అని వెయిట్. ఎలా ఉందండి సినిమా? వచ్చాడు. ఫాస్ట్ 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 టైం లేదు. అల్లూరి గాయత్రి మా క్లాస్ పేరు. ఓకే ఆ పక్కన ఆ పక్కన ఏంటి ఇవన్నీ ఒప్పుకొని నేను అయిపోయింది వచ్చేసా. టైం లేదు ఫాస్ట్ గా టైం లేదు టైం 80 సెకండ్స్ 20 సెకండ్స్ అలా పక్క వెళ్ళు ఫాస్ట్ 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 గా 90 సెకండ్స్ 90 సెకండ్స్ లాస్ట్ 10 సెకండ్స్ ఉంది టైం ఉంది. 9 8 7 6 మీకోసం 5 4 3 2 1 టైమ్ తోటరాముడైతే ఇది ఎన్టీఆర్ సినిమా బంధు కాసు పడితే ఇది ఏఎన్ఆర్ సినిమా. డీసెంట్ షో ఎప్పుడైనా చూసారా? నేనా అది నువ్వు చేయడం ఇంకా నాకు చాలా డీసెంట్ గా అనిపిస్తుంది. most decent anchor in the whole universe. Oh my God! ఓకే రెడీ. నా సిగ్నల్ నా అదొక స్పెసిఫికేషన్ ఉంది. స్పెసిఫికేషన్ ఏమంటారు? Speciality. స్పెషాలిటీ మ్యాన్రిజం. నా షోకి వచ్చిన వాళ్ళతో అందరితో చేపిస్తాను. ఓకే రెడీ 1 2 3. ఓ మై గాడ్! కానీ అన్నిటికంటే షో స్టార్ట్ అయిన నుంచి నాకు కన్నా అసమాన వెళ్ళిపోతుంది. అదిగో ఎక్స్ప్రెస్ అలా I didn't see it. అంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా ఇంకా చూడలేదు. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారండి. ఆగడు సినిమాలో మహేష్ బాబు పోస్టర్లు అనిపించలే మీకు? ఇంకొకసారి చెప్పా. Wow, Shanti, you look so handsome. I can't. Oh my God. అరే
ఏంటంటారా, ఎవరినైతే Hmm. చంపేయాలనుందో, ఎవరి జీవితాలను అయితే నాశనం చేయాలనుందో అలాంటి వాళ్ళ పేర్లు నాకు చెప్పండి. మనం ఫోన్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేద్దాం. జీవితాలు నాశనం చేయక్కర్లేదు కానీ పోనీ కాసేపు ఆడుకుందాం సరదాగా. ఓకే, మన వృత్తి సరదాగా అది కాబట్టి అదే చేద్దాం. ఎవరికి చేద్దాం? రష్మి. రష్మి కంటే ఫోన్ చేయండి, ఆవిడ జీవితాన్ని కష్మి చేసేద్దాం. హలో, హలో రష్మి గారమ్మా? అవును రష్మి. మేము చాంబర్ నుంచి మాట్లాడుతున్నామా? నంబర్ నుంచా? అవునండి, అది మీరు కొత్తగా గుంటూరు టాకీస్ అనే సినిమా చేశారమ్మా. అవును. అది ఇప్పుడు ఏమైందంటే చాంబర్లో కేసు అయిందమ్మా. చాంబర్లో మీ సినిమా కేసుకు వచ్చింది. అప్పుడేనా? అంటే ఏంటంటే మీరు చేసింది మొత్తం యాక్టింగ్ అంతా డిలీట్ చేశారమ్మా. ఎడిటింగ్ లో మీరుండ్ర సినిమాలో పోస్టర్ లో మాత్రం ఫోటో ఉంటుంది అంతే. ఏంటి అది మీరెలా డిసైడ్ చేస్తారు? అంటే సెన్సార్ వాళ్ళను చాంబర్ వాళ్ళు కలిసి డిసైడ్ అయ్యారమ్మా. మీరు అంటే బేసిక్ ఎందుకు తీసారంటే మీరు పల్లెటూరు గెటప్ అమ్మా అందులో. అవును. అది మీరు బొట్టు సరిగ్గా పెట్టుకోలేమ్మా, కొంచెం పైకి పెట్టుకున్నారు బొట్టు. ఏంటి బొట్టు బొట్టు సరిగ్గా పెట్టుకోలేదనేసి మొత్తం సినిమా నుంచి సీన్స్ డిలీట్ చేస్తారా? అంటే ఊర్లో వాళ్ళందరూ కలిసి కేసు వేసారమ్మా మీ మీద. మహిళా బొట్టు సంఘం అని ఒకటి ఉందమ్మా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే తీసేమని చెప్పండి. మొత్తం తీసారమ్మా, నువ్వు ఉన్నదంతా తీసారు. కాబట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏమంటే రెమ్యూనరేషన్ కూడా మొత్తం తిరిగి ఇచ్చేయమంటున్నాడు. ఓన్లీ పోస్టర్ లోనే ఉంటారు, మీరు సినిమాలో ఉండరమ్మా. పోస్టర్ లో కూడా తీసేస్తే అయిపోదు కదా పని. లేదమ్మా, పోస్టర్లు వాడుకుంటే మా పబ్లిసిటీ ఉంటదని అన్నారు వాళ్ళు. నేను ఒప్పుకోను, నాకు పోస్టర్ లో కూడా వద్దు. సినిమాలో సీన్స్ లేకపోతే పోస్టర్ లో ఎందుకు? నేను మీరు లాజిక్లు మాట్లాడదు. హలో, కానీ విచిత్రమైన విషయం ఏంటంటే రష్మి తెలుగులో మాట్లాడింది ఇప్పటిదాకా. దీనికోసం మనం ఓ మై గాడ్. ఆగో రష్మి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది చంటి చేసింది. స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే దీంట్లో నా పాత్ర ఏమీ లేదు. ఎలా తప్పించుకుంటున్నావేంట్రా? నెంబర్ ఇచ్చింది వీడే, ఫోన్ చేయమంది కూడా వీడే. దీనిలో నా పాపం ఎలాంటి లేదు బేబీ. హే బేబీ, నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ది టౌన్ అంట, తెలుసుగా ఈ విషయం. పెట్టేస్తున్నావా పాప? ఏ బంగారం, అమ్మ కడుపు కాలం ఉండవే. థ్యాంక్ యూ రష్మి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలా పట్టుబడతారా ప్రాంక్ కాల్ చేస్తే? ఎప్పుడు ప్రాంక్ కాల్స్ చేయలేదా లైఫ్ లో? అంటే ఎక్స్పీరియన్స్ లేదండి, మాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదుగా. మీరు చేస్తే చూస్తాం. నాశనం కాదు, ఊరికే ఆడుకుందాం ఒక 5. ఓ ద బాల్ ఇస్ ఇన్ మై కోట్. ఓకే, విల్ కాల్. సాయిధరం తేజ్ ఫోన్ చేద్దాం. చాయల్ మిస్టర్, మీకు తెలిసి పేరు నేను చెప్పను. నీ చుర 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 చూపులు. హలో హలో, ధరం తేజ అండి? ఎవరు కావాలి మీకు? ధరం తేజే కదా? ఓ నాకు మీ వాయిస్ తెలుసు సార్, నేను ఇంటర్లో మీ జూనియర్ సార్. వాయిస్ నచ్చలేదు, మళ్ళీ కొంచెం హాట్ వాయిస్ తో ట్రై చేద్దాం. కాల్ అగేనా? We are getting a busy tone on this number. ఆ కాల్ అలా బ్రహ్మాండంగా నచ్చింది కాబట్టి సూపర్, అసలు అదిరిపోయింది. దీని తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మీరిద్దరు వస్తున్నారంటారా, వీళ్ళందరికీ చిన్న చిన్న పేపర్ ముక్కలు ఇచ్చాను రా. మిమ్మల్ని వాళ్ళిద్దరు ఎలా చూడాలనుకుంటున్నారు, మీ ఇద్దరిని వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగితే వాళ్ళందరూ రాసేసి ఓ డబ్బాలో పడేశారు. ఆ బౌల్లోంచి ఒకటి తీస్తాను, వాళ్ళు ఏం రాశారో కూడా చెప్తాను. ఓకే రేనా? ఓకే అన్నా, అన్ని మొత్తం మధ్య ఒక్కటే. ఓకే, నిహారిక గారు, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరినైనా సరే మాకు ఇమిటేట్ చేసి చూపించండి అని రాసి, అందులో ఒక్కళ్ళని కాదట 3 మెంబర్స్. ఫస్ట్ ఎవరిని చేయాలి అనేది మీరే డిసైడ్ చేయండి బాయ్. ఏం చేద్దాం? పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేద్దాం. ఓకే రెడీ. ఏ సినిమాలో చంటి చెప్పొచ్చు కదా, అది కూడా ఇవ్వండి. ఖుషి ఏంటే నీ నడుని చూసినందుకు నన్ను తిడతావా? బెత్తడంత చోట్లే దాన్ని మేము చూసావంట. ఇప్పుడు నీ నడుమే కాదు, ఫుల్ బాడీ చూస్తాను. ఏం చేసుకుంటావు చేస్తా. అసలు ఈ దెబ్బకి నా పక్కన నుంచి అర్హత నువ్వు కోల్పో.
బాడీలో పార్ట్. నడు నీ ఒంట్లో భాగమే. ఓకే. మొహం చూస్తే పోస్టర్ ఓ మాట్లాడదా? సారీ. మొహం చూస్తే కోపం రాలేదు, నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకని ప్రశ్నిస్తానంటే బై బై బంగారు రవణమ్మ బాయి చెరుగాడ బోరింగు రవణమ్మ అటు బస్సు ఇటు బస్సు మధ్యలో బస్సులో రవణమ్మ. ఇప్పుడు రెండో ఆర్టిస్ట్ మీ ముందుకి ఆవిష్కరించబోతున్నాం. ఎవరు ఆ పేరు చెప్పండి రా. ఇందులో ఏముంది? కరెంట్. ఎక్కడ? లోపల. ఏది చూపించు. మూడోది నేను చెప్తా. మోస్ట్ పవర్ఫుల్, హ్యాండ్సమ్, గ్లామరస్, 6.5 అడుగులు అందగాడు. నేను నుంచుంటే ఇలా చూడాలి. మా బ్యూటిఫుల్ జడ్జ్ నాగబాబు గారు ఇంట్లో ఎలా ఉంటారు? హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. అండ్ ఇప్పుడు మేము ఇన్వైట్ చేస్తున్నాం మా లాఫింగ్ స్టార్, టాల్ స్టార్ నాగబాబు గారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడామడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం, అంతా నా ఇష్టం, బజారులో పుట్టగోచితో బజారు చేస్తా నా ఇష్టం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్కిట్ బై చలాకి చంటి. అతగాడు కొండెక్కాడు, ఆ జోక్ చెప్తున్నాడు. మా జీవితంలో సార్ ఇంత భయానక జోక్ కూడా మీరు నవ్వుతున్నారంటే. నేను నాలాగానే నవ్వాను, మా నాన్న అలాగే నవ్వుతాడు. ఆయన నవ్వినట్టు నేను నవ్వనా? నువ్వు చెప్పరా. అదే అంటే నాకు బేస్ వాయిస్ లేదు కదా. హో, హో, హో. నేను చూపిస్తాను. ఆ అబ్బాయి తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. వెంటనే కుక్క కరిచింది. దాని తర్వాత పిల్లి ఎదురొచ్చింది. వెంటనే తలుపు వేసుకున్నాడు. మా నాన్న అలాగే. ఓకే, మీ నాన్న అలాగే నవ్వరు కానీ ఇవన్నీ మన ముందు ఎలా నవ్వుతారు అన్ని మనకు తెలుసు, కానీ ఇంట్లో ఎలా ఉంటారు అనేది నేను చేసి చూపించమన్నా. ఇంటికి లేట్ గా వస్తే అరుస్తారు. రోజు అలవాటు అయిపోయింది నీకు. 9 ఇంట్లో ఉండిపోవడం. మగరాల్లో తిరుగుతున్నావా ఇంటికి బయట? ఇంటికి రా. ఐ డోంట్ నో వాట్ టు సే టు యు నీహా. జస్ట్ కమ్ హోమ్. ఓకే 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 కాదు. గజ్జ 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 వణుకుతుంది అక్కడ ఫోన్ చేస్తే. ఓయ్ మా డాడ్ ఫోన్ చేశారు. ఓ మై గాడ్. ఇప్పుడు అంటే నీకంటే చిట్టి తీసాం కాబట్టి వీడికి చిట్టి తీసే బదులుగా నేనే ఒక టాస్క్ ఇస్తాను బాబాయ్ నీకు. టాస్క్ ఏంటంటే అందగాడు మా సన్ని. వాడు ఇప్పుడు పెళ్లి కూతురు బాబాయ్, తనేమో పెళ్లి కూతురు తండ్రి. ఓకే, నువ్వు పెళ్లి కొడుకువి. నువ్వు అమ్మాయిని ప్రేమించావు. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర కన్నేసి ఫుల్ డ్రెస్ గెటప్ వేయచ్చుగా. ఓకే, నువ్వు ఇప్పుడు నీ పేరు ఫిలిప్స్ సోనీ బ్రా. ఓకే, రెడీ 1 2 3 యాక్షన్. నా బంగారు తల్లి నల్లగే పోతున్నా. ఎండ్లోకి వెళ్ళకు నా బంగారు. హలో ఫిలిప్ సార్. హలో, నువ్వు లోపలికి వెళ్ళా. నేను ప్రదీప్. మీ అమ్మాయి అంటే పరిచయం. ఎవరమ్మా? మీ అమ్మాయి సోనీ. మా అమ్మాయా? సోనీ 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 మామూలుగా చాలా మంచి అమ్మాయి. నా కూతురు గురించి నువ్వు నాకెందుకు చెప్తున్నావు? అంటే ఊరికే చెప్తే బాగుంటది కదా అని. చెప్పావు కదా, పో. యాక్చువల్లీ సోనీ అని మీ కూతురు ఉంది. ఏయ్, రోజు సోనీ బస్ నా స్టాప్ లో. కూతురు, నా కూతురు మంచిది. అది కాక నీకేం? ఆగండి సార్, జీవితంలో మంచి మంచి విషయాలు ఇలా తడబడతాం, మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బస్ స్టాప్ కి వెళ్తుంటే బస్ ఎక్కేటప్పుడు రోజు 16A మీ సోనీ ఎక్కుతారు. నేను 16B కిటికీలోంచి రోజు చూసేవాడిని. అంటే మా బస్సులు 2 ఇలా ఎదురెళ్తాయండి. ఆవిడ బస్సు అటు వెళ్తుంది, మా బస్సు ఇటు వెళ్తున్నాను. అప్పుడు ఆ కిటికీ కరెక్ట్ గా ఆవిడ 3వ కిటికీ రైట్ సీట్ దగ్గర కూర్చుంటారు, నేను 4వ కిటికీ ఫ్రంట్ విండో దగ్గర కూర్చుంటాను. అప్పుడు ఆవిడ చూసి నవ్వారు. నవ్వారు మామూలుగా. పరాయి మగాడిని చూసి నా కూతురు నవ్విందా? ఆ నవ్వు అలా కాదండి, పద్ధతిగా నవ్వింది. మీరు పెంచారు కదండి, మీ పెంపకం అలాంటిది. ఆ పద్ధతిగా నవ్వినందుకు నేను పద్ధతిగా నవ్వాలనిపించిందండి. ఒక్క నిమిషం ఉండండి. అన్నారు మీరు డైరెక్ట్ పాయింట్ కి రా. నా దగ్గర టైం లేదు. ఆవిడ పద్ధతిగా ప్రేమించిందండి, నేను కూడా పద్ధతిగా ప్రేమించానండి. అంతే అంతే. ఏమైందండి? మా వాడికి ఏం తక్కువ? మా పెదనాన్న గారు వచ్చారు. ఏం తక్కువ ఏంటండి? చిన్నప్పటి నుంచి డ్రామా నా బంగారు తండ్రి ఏడవక్కర్లేదే. నా రక్తం దారబోసి పని చేసి కూలి పని చేసి నా కూతురు ఇంత పెద్దగా ఇంత అందగత్తిని చేస్తే ఎవరో రోడ్డు పైన వచ్చి బస్సులో రోడ్డు మీద కాదండి, ఐ యామ్ యాంకర్. ఏదో ఒకటి. ఎప్పుడు నేను టీవీలు చూడండి, మా ఫ్యామిలీలో టీవీలు చూడండి. ఎందుకు చూడరు? ఏమ్మాయి చేసేవేళ వాళ్ళు నాన్న చెప్తే ఒప్పుకుంటారు, మేము చెప్తే ఒప్పుకోము. మేము టీవీలు చూడం.
చెడగొట్టక మొత్తం నువ్వు ఆగు. నోట్లో ఏదో పడినట్టు అన్నా. మీరేం చేస్తుంటారు ఫిలిప్స్ గారు? నేను కంప్యూటర్ ఇంజనీర్. ఏ కంప్యూటర్ ఇంజనీర్ కూతుర్లు ఉండరా? వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వా అని అంటున్నాడు మా బాధ. అలా అనుకోండి, తప్పు కదా. అవును, మాట్లాడకూడదు అలా, నేను మంచి అన్నాను. పద్ధతిగా. మా ఇంటికి వచ్చారు కదా నాతో మాట్లాడు. అయ్యా, సో సోనీ గారు అంటే చాలా ఇష్టం అండి. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసి పెళ్ళేనా? పెళ్ళైనా అంటే నాకు పుట్టిన దానివేనా నువ్వు? మీకు డౌట్ వచ్చిందా డాడీ? నాకు రాలేదని. యాసిడిటీస్ ఉన్నాయి కాబట్టి faces పెద్దగా డౌట్ రావట్లేదు నాకు. కాదు దాని దాని అమ్ముకోదు. వాళ్ళ అమ్మ అంత నల్లగా ఉంటుందా? పెదనాన్న, పెదనాయన ఓకే పెళ్లి సంగతి చూడు పెదనాయన. ఓకే, వాళ్ళ అమ్మ కలర్ గురించి సరే, మనకి ఎందుకు? ఓకే, నువ్వు పెద్దరికంగా మాట్లాడతాం. సరే టీవీలో యాంకర్ అంటున్నావు కాబట్టి బాగానే సంపాదిస్తావు నాకు తెలుసు. మా వాడు నెలకి 36,000 సంపాదిస్తున్నాడు. అది గంటకి, నువ్వు ఆగు. ఏముందని చేయ సూటు బూట్ వేసుకొచ్చేసి అది కూడా ఇచ్చేస్తా. చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చిండు. అది కూడా చిరిగిపోయిన ప్యాంట్ ఇయ్య నా బంగారం. ప్రేమించేటప్పుడు తెలియలేదా అది చిరిగిందో లేదో? నేను ప్రేమించలే, ఆయననే ప్రేమించి చాలా బాగుంటారు. ఎందుకు ఇవ్వాలి నీకు అమ్మాయిని? ఎందుకు ఇవ్వాలి? అసలు నీలో టాలెంట్ ఏముంది? నేను ఆ అమ్మాయి ముక్కు చూసి ప్రేమించానని చెప్పరా? ఆ ముక్కు చూసి ప్రేమించాను. ఏడుంది ఈడ ముక్కు? ఇగో నీకు కావాలంటే కళ్ళ కింద ఆ అమ్మాయి కళ్ళు బాగున్నాయి. దీని కళ్ళు నేనే చూడలేను. సగం ఒక నిమిషం పాటు నువ్వెలా చూసావురా? ఆగండి, టీ షర్ట్ బాగుంది. ఆ అమ్మాయి టీ షర్ట్ బాగుంది. నేను బొత్తాలు పెట్టుకోవాలి. బట్ మీరు చెప్పండి, ఎందుకు ఇవ్వరు మాకు? ఎందుకు ఇవ్వాలయ్యా? నువ్వు నన్ను కన్విన్స్ చేయాలి. మావా అని పిలవాలి కదా రేపు. అవునవును. కాదు నాయనా, నీ పేరేం పేరే? ఫిలిప్స్. నా పేరు సోనీ. ఆయన పేరేంది? ప్రదీప్. నాకు నచ్చలే. ఆయన పేరు అక్క అయితే చేసుకుంటా. నాకు వద్దురా బాబు, తీసుకెళ్ళిపో. నాకు తీసుకెళ్ళిపోర్రే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రౌండ్ ఏంటంటే నా నోరు నా ఇష్టం. బ్రేకప్స్ ఎవరి వల్ల అవుతాయి? అబ్బాయి వల్ల, అమ్మాయి వల్ల? అబ్బాయిల వల్లే జరుగుతాయండి. ఎందుకు జరుగుతుందండి అబ్బాయిల వల్ల? వాళ్ళేం పాపం ఎందుకంటే, చేశారండి? ఓ ఎక్స్పెక్ట్ చేయాల్సింటే మేము మాత్రం మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండవా? ఫ్రెండ్స్ తో అలాంటప్పుడు మేము నవ్వినప్పుడు మీరు నవ్వకూడదు, మేము చూసినప్పుడు మీరు చూడకూడదు. ఆ. ఏదైనా ఉంటే కళ్ళు చూస్తాయి, అవి వాటి నైజం. ఆ. కరెక్ట్ కదా? ఇప్పుడు అబ్బాయిలు చూసినప్పుడు అమ్మాయిలు చూస్తారు, వీళ్ళు నవ్వినప్పుడు వాళ్ళు నవ్వుతారు. లవ్ లెటర్ అంటే పాతకాలం లవ్ లెటర్ రాసిగానే దాన్ని తీసి నలిపేసి పడేయకుండా బుక్లో ఎందుకు దాచుకుంటారు? మీరు ఏ అమ్మాయిల గురించి మాట్లాడతారు? 1947 అమ్మాయిలు. ఇప్పుడు అమ్మాయిలు అలా ఏం చేయట్లేదు. సో ఎంతైనా మెజారిటీ అమ్మాయిల వైపే ఉంది. అమ్మాయిల వల్లే బ్రేకప్లు అవుతాయి. ఎందుకు అవుతాయండి? అబ్బాయిల వల్లే అవుతాయి. అమ్మాయిలకి సాఫ్ట్ హార్ట్స్, నో ఐ డోంట్ లైక్ యూ అని చెప్పడానికి కూడా నచ్చదు. అందుకనే మీరు చూసినా కూడా సర్లే పాపం చూస్తున్నాడని చూస్తాం, నవ్వినా కూడా పాపం నవ్వుతున్నాడని నవ్వుతున్నాం. అంత హార్ట్ లేకుండా అది మేము పాపం కాదమ్మా, అది ప్రేమ అంటారు దాన్ని. ఏం కాదు, పాపం జాలిలా చూసుకుంటాం. నువ్వు పాపం చూస్తున్నాడని మీరు చూసి, పాపం నవ్వుతున్నాడని మీరు నవ్వి, పాపం ప్రేమిస్తున్నాడని ప్రేమించినప్పుడు, పాపం పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు బ్రేకప్ అవడం? సూర్యుడు అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు, కానీ దాన్ని మనం ఏం చేయలేం కదా. అలాగే అమ్మాయిల వల్ల బ్రేకప్స్ అవుతాయి, ప్యాచప్స్ కూడా అవుతాయి. అది మన చేతిలో లేదు. అంటే అబ్బాయిల వల్ల లవ్ అవుతుంది, అమ్మాయిల వల్ల బ్రేకప్ అవుతుంది. మీరు మాత్రం ఒక బ్రేకప్ అయిపోయాక పుస్తకం తీసుకొని చదువుకుంటారా? ఇటు శాంతి అటు జ్యోతి, వస్తుంది నగ్మ, పోతుంది రాధా. అంటే వీళ్ళు మాత్రం ప్రేమించొచ్చు, మళ్ళీ అదొక బస్ సర్వీస్ లా ఇక్కడ దిగొచ్చు, మళ్ళీ నెక్స్ట్ బస్ స్టాప్ లో మళ్ళీ ఎక్కచ్చు. మేము మాత్రం బస్ స్టాప్ లాగా అక్కడే ఉండిపోతామా? ఏంట్రా మీరు అంతా మాట్లాడుతున్నారు? నేను నాగు కమాన్, మ్యాటర్ ఏంట్రా? అమ్మాయిల వల్ల అవుతున్నాయంటే చంటి బ్రేకప్. ఎవరు చెప్పాడు అమ్మాయిల వాళ్ళు అవుతున్నాయని? ఏ మీకు బాగా బలిసి, మీకు బాగా పొగరెక్కి, బాబోయ్. మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగి, ఆ. ఉద్యోగం సద్యోగం లేకుండా మమ్మల్ని ప్రేమించి మోసం చేసి సిగ్గులేదు చెప్పుకోవడానికి. అంటే ఉద్యోగం మేమే చేయాలి, చదువు మేమే చేయాలి, సంపాదన మేమే చేయాలి, మీరు మాత్రం రెడీ అయి పెళ్లి చూపుల్లో కూర్చుంటారా? నీ వంశం ముందుకెళ్ళాలంటే కావాల్సిన అమ్మాయిలు రా. మనం బ్రేకప్ ముందు మాట్లాడుతున్నాం, నువ్వు బ్రేకప్ దాటి పెళ్లి తర్వాత వంశం దాకా వెళ్ళిపోయావా? అయినా నువ్వెవడే అడగడానికి? నీది నా షో, నా ఇష్టం. నేను ఎవరికైనా చెప్పలేదు. సో ఫైనలీ ఎవరి వల్ల? అబ్బాయిల వల్లే అవుతుంది. ఎందుకు అవుతాయి అబ్బాయిల వల్ల బ్రేక్? చాలా కన్ఫ్యూజ్డ్ సోల్స్ వాళ్ళు, అందుకని. అబ్బాయిలు కన్ఫ్యూజ్ సోలు, పాపం అమ్మాయి ప్రేమిస్తుందో లేదో కూడా తెలుసుకోకుండా అమ్మాయితోనే ఉంటారు. ఆ అమ్మాయిల క్లారిటీ ఉంటుంది కాబట్టి వీడు పనికిరాడా నెక్స్ట్ అంటారు. హలో వాట్, ఎలా కనిపిస్తుంది
చేస్తున్నావు? ఇదేమైనా మూవీ? ఈ సినిమా నచ్చకపోతే ఇంకో థియేటర్ లో కూర్చోడానికి మాకు హార్ట్లు ఉంటాయి, ఓకేనా? టికెట్ తీసుకుంటే ప్రతి సినిమా ఒకే సీట్ లో చూస్తాను గ్యారంటీ లేదు కదా. రాసుంటే ఏదైనా అరిచేస్తారా? తొక్కక్కడ మీనింగ్ ఏం లేదు. ఏంటి మళ్ళీ చెప్పు. ముల్లెల్లి ఆకు మీ పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీ పడ్డా, బొక్క ఆకుకే. మగ జాతి కోసం నేను సాక్రిఫైస్ చేసే డైలాగ్ ఏంటంటే, మా ఇష్టం వచ్చింది మాట్లాడతాం, మీరు చచ్చినట్టు వినాలి. ఎందుకు వినాలి ఓయ్? ఊరికే మేము కూడా అట్ల కర్ర పెట్టి 4 టన్నులు వస్తారు. అందుకే మీ వల్ల బ్రేకప్ అవుతుంది. ఒక 5 ఏళ్ళు ప్రేమించిన వాడు ఒక 5 సెకండ్లు పెళ్లి చేసుకుంటా అడిగినప్పుడు చెప్పే ధైర్యం లేని 5 ఏళ్ళు ప్రేమించకూడదన్న. అసలు ప్రేమించడానికే అర్హత ఉందో లేదో తెలుసుకోరు, పెళ్లి మాత్రం ఎస్ అని చెప్పేస్తారా? నా ఇష్టంలో చాలా పెద్ద గొడవ అయ్యేటట్టుంది. నేను కట్ చేయబోతున్నాను. ఈ కట్ చేసే ముందు నేను ఇచ్చే అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే, చెప్పు చంటి. బ్రేకప్స్ అనేది బ్రేకప్ అవ్వాలనిపిస్తే అవుతుంది, కానీ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కాదు. When love is a part of life, breakup is also part of life. ఏం చెప్పేవన్నా? Love is a part of life. Breakup is also a part of life. Breakup will happen because of girls. Okay, ready? బాగా కొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత నిజాలు, ఎన్ని పచ్చి నిజాలు చెప్తారో మనం చూడాలి. అంటే మనకి కావాలి లై డిటెక్టర్. నేను వీళ్ళకి పెట్టబోతున్నాను దీని యొక్క కరెంట్ షాక్. ఫస్ట్ క్వశ్చన్, ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది ఓకే. నీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? మేల్ ఫీమేల్? అంటే బాగా చేసింది, నేను అలా చేయలేకపోతున్నానే అని. చంటి ఎదోటి లాడకు రెడీగా ఉన్నాడు. ఓంకారనే. ఓకే, రవి. అరే అది నోరా అబద్ధాల పుట్ట, నిజం చెప్పు. మీకు పెట్టారమ్మా, మిమ్మల్ని అడుగుతారు, అప్పుడు మోగుతుంది. నెక్స్ట్, నాకు నచ్చే యాంకర్ నేనే. నాకు నేనే పోటీ. ఇంత సెల్ఫ్ అబ్సెషన్. ఆ మాత్రం లేకపోతే పని చేయలేం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను. నీకు లైఫ్ లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఏ నీ వేళ్ళు కూడా అంది పాపం. ఏ లెక్కేసుకోండి. నా వేళ్ళు కావాలా? గర్ల్ ఫ్రెండ్స్ లేరు. దానికి డిటెండర్ ఎందుకు? మమ్మల్ని అడిగితే చెప్తాను. ఒకళ్ళు నిచ్చాను. 100. నీకు అంత సీన్ కూడా లేదని తెలుసు. 100 కంటే తక్కువ, 100 కంటే ఎక్కువ. అమ్మాయిలు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు. నాతో పాటు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే. ఆడియన్స్ పోల్ తీసుకున్నావా? మారుతి, నువ్వు ఎన్ని అనుకుంటున్నావు? 100 పైన ఉంటారు. 100 పైన. 100 పైన ఒక నంబర్ చెప్పండి. ఫ్యాన్సీ నెంబర్ 143. నువ్వు ఓసారి షూటింగ్ అయిపోయి నాకు కనపడు. 143 మందిని హ్యాండిల్ చేసంటే ఎకరం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నేను అడగబోతున్న అద్భుతమైన క్వశ్చన్ ఎవరి కోసం అయ్యా అంటే, ప్రదీప్ కోసం అని మీరు అనుకోకండి. షీఈస్ వెయిటింగ్ దేర్. నిహారిక, నీకు మీ ఫ్యామిలీలో యారంటే ఇష్టం? నాగబాబు గారా, పవన్ కళ్యాణ్, చిరంజీవి? మా నాన్న. ఓకే, యాజ్ ఏ హీరో. హీరో ఐ లైక్ చిరంజీవి గారు. ఆహా, ఈవిడ చెప్పిన ఫస్ట్ ఆన్సర్ కి ఆల్ రైట్ అంటారా? హలో, నేను హార్ట్ నుంచి ఆన్సర్ చేశాను. నేను ఎన్ని షోల్లో చెప్పాను నాకు చిరంజీవి డాడీ ఫేవరెట్ అని. మేము నోట్తో చెప్పాం ఆన్సర్. ఓకే, నీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఏ హీరో తోటి యాక్ట్ చేస్తావు? సూర్య. అంటే ఫ్యామిలీ కదా, అల్లు అర్జున్. అంటే మేము ఏ జవాని హే దివాని లాగా, నేను కల్కి లాగా, ఆయన రణబీర్ కపూర్ లాగా అలా చేద్దాం. కాదు కదేంటి, ఏ జవాని ఏదన్నా, ఏ జవాని ఏ జవాని లాగా నేను కల్కి, అతను రణబీర్ కపూర్ లాగా అంటే ఓ పాట వేసుకుంటారు. కాదు, ఫ్రెండ్స్ లాగా రా భయ్. ఫ్రెండ్స్ లాగా రా భయ్.
ఏంది సంజయ్తలే అరే అరే కాకా పొత్తి మంచిగా ఉంది. రెడీ. థర్డ్ క్వశ్చన్, మీ నాన్నగారికి నువ్వు ఇప్పటిదాకా చెప్పిన బెస్ట్ అబద్ధం అంటే ఇప్పటికీ మీ నాన్నకి ఇంకా తెలియలేదు. ఆయన ఇది చూసిన తర్వాత ఓ నైహరేకా ఓ మై గాడ్ అనాలి ఆయన కూడా. ఓకే, మా నాన్నకు కూడా అంత గ్రేట్ ఏం కాదు మ్యాథ్స్ లో. నాన్న కూడా చిన్నప్పుడు హీ ఆల్సో ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. కానీ చదవకపోతే తిట్టేవాళ్ళు కాదు. కానీ 11th లో మ్యాథ్స్ లో అసలు ఒక్క అక్షరం కూడా రాయలేదు. పేపర్ ఎలా ఉండిందో అలా వెళ్ళి ఇచ్చేసాను. సో సార్ అదేం సార్ మార్క్ లేదంటే ఏం చూసేయాలి మార్కులు అన్నారు. పాస్ అయిపోయానని చెప్పి. ఇప్పటికీ తెలియదా? అది మా అమ్మకు కూడా తెలీదు. మోసం చేయడం అంటే ఏంటో తెలుసా? హలో, నాకు మ్యాథ్స్ లో వీక్ అబ్బా. యు ఆస్క్ ఫిలిం 1983 లో సంధ్యా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా ఏంటి చెప్పు. మేము ఆస్కామండి, మీరు ఆన్సర్ అండి. అప్పుడు నీకు 5 years కదా. Yes. స్టేట్ రౌడీ. 1983 లో సంధ్యా థియేటర్ ఎక్కడ ఉంది? ఓకే, ఈ రౌండ్ ఇంతటితో ముగిసింది. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక బ్రహ్మాండమైన టాస్క్ ఇస్తాను. ఇందాక నార్మల్ ఫైట్ అయింది. ఈ టాస్క్ ఎలాంటిదంటే ఏదైనా సరే డైలాగుల రూపంలోనే మాట్లాడుకోవాలి. ఓకే, ఓన్లీ సినిమా డైలాగ్, పర్సనల్ డైలాగులు ఏం రావద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ప్రదీప్. ఎంతైనా ఫస్ట్ పంచ్ మందైతే దాని కిక్కే వేరబ్బా. పావు పరధ్యానంగా ఉంది కదా అని పడగ మీద ఎక్కి డాన్స్ చేయకూడదు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ అడవి నాదే, వేట నాదే. నువ్వు మబ్బేమో, నేను ఆకాశం, పర్మనెంట్ ఇక్కడే. నువ్వు భయపడితే భయపడడానికి ఓటానికి నవ్వే షూటర్ని. నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, తిరిగి ప్రేమిస్తారు అంతే. ప్రేమ తోవాలంటే ఎలాంటి తక్కువ కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. నేను చూడు ఎంత ఆనందంగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నువ్వు నంద అయితే ఏంటి, నేను బద్రీనాథ్. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు, సరేనా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. పందులు గుంపుగా వస్తాయేమో, సింహం సింగల్. ఒక్క అడుగు. ఇప్పుడు కౌంటర్ చెప్పు. నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. నీకు టెంపర్ బాడీలో ఉంటదేమో, నాకు వైఫై లా నా చుట్టూరా ఉంటది. జై మహిష్మతి. ఇది దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. నువ్వు అరిస్తే అరుపులేమో, నేను అరిస్తే మెరుపులే. ఊరు నాకు చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాను. నువ్వేం చెప్పినా నేను ఇది అని చెప్పుకోవడానికేగా. చూశాను మీ అబ్బాయిని, బాగున్నాడు, పొడుగ్గా, చాలా చక్కగా ఉన్నాడు, దృష్టిలో పడ్డాడు. కుర్రోళ్ళం కాదు సార్, మా కొడుకు రక్తం ఎక్కువ, పెద్దగా నిద్ర పట్టదు. అసలు మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల్ని ఏమీ అర్థం చేసుకోరు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఆస్తులు నాకేశారు భయ్యా, ఆస్తులు. ఫ్యామిలీ ఉప్మాలు తిని బతికేస్తున్నారు. మళ్ళాంటి వాళ్ళకి దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసిండాలి. పక్క జరుగు, విమానం మొత్తం మోగిపోద్ది. అక్క కొంచెం పక్కకు జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. చిల్లా బొక్క. అమ్మో, ఇది వదిలేస్తే మొత్తం సినిమాలో ఉన్న డిక్షనరీ మొత్తం చదివేటట్టున్నారు. వెరీ గుడ్. ఒక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మని. ఓకే, నేను ఆపమన్నా కూడా ఆపట్లేదు కాబట్టి వీళ్ళ సన్ ఐటీ ఐట సన్ ఐట వీళ్ళు ఇద్దరు విన్నర్లే. సూపర్. బాబా మట్ట కొబ్బరి మట్ట. నా గురించి డైలాగులు. కొత్త సినిమా టైటిల్ మల్లేశం